ఎంత కష్టంగా ఉంది పడుకోవడానికి. It's hard for me to let go, but I think that I'm finally feeling good again. So hard 'cause I loved you, but I'm finally feeling like myself. All of the wounds that were opened by you are now closing. I finally know how to live without hurting myself. I think that I am moving on 'cause I do feel less broken. ఇప్పుడు డామినోస్ కి వచ్చాము పిజ్జా తీసుకోవడానికి. చూడాలి పిజ్జా అవైలబుల్ ఉందా లేదా అని, ఎందుకంటే ఇక్కడ హాఫ్ షట్ డౌన్ చేసి పెట్టారు. షట్ డౌన్ తెలీదు, ఉంగి వెళ్ళాలి ఇప్పుడు. దిస్ ఇస్ ద స్టోర్, పిజ్జా స్టోర్. ఇది పిజ్జా హట్కి వెళ్ళాము, మాకు ఇక్కడ డామినోస్కి వెళ్ళాము. మాకు అక్కడ డామినోస్ దొరకలేదు, పిజ్జా దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు స్టోర్ బంద్ చేస్తారంట, 8:30కి బంద్ చేసేస్తున్నారంట. గవర్నమెంట్ 11 దాకా ఇచ్చి 10 దాకా మీరు ఓపెన్ చేసుకొని చెప్పినా కూడా వీళ్ళకి పంచే ఇంట్రెస్ట్ లేదు కదా. సో అందుకోసం 8:30కి క్లోజ్ చేసేస్తున్నారు. సో మాకు అక్కడ దొరకలేదు. ఇప్పుడు వచ్చాము టిఫిన్స్ తీసుకోవడానికి మరిపాలకి. చూడండి టిఫిన్స్ కూడా ఉంటుందా లేదా, అది కూడా అయిపోతుందో తెలియదు. సాటర్డే అంటే ఫుల్లీ పని రష్ అని అందరూ టిఫిన్స్ తీస్తారు. సో చెప్పలేము. మేము పైంటికి వచ్చాము మా సామాన్లు అన్ని పట్టుకొని, మా బ్యాగ్ అంతా సర్దేసి. మాకు అతి కష్టంగాను టిఫిన్ దొరికింది. సో కావాల్సింది దొరకలేదు. రవ్వ దోశ అనుకున్నాం, మసాలా దోశ, రవ్వ దోశ దొరకలేదు. సో చపాతీ తెచ్చాము. చపాతీ ఒక్కొక్కటి తినేసాము అందరూ. ఇంకా పడుకుని పోతున్నాం. ఇప్పుడు రేపు మళ్ళీ హోల్ డే బయటికి వెళ్తాము అండ్ ఎంజాయ్ చేసుకుంటాము. ఎక్కడికి వెళ్తాము చెప్తాను మీకు, ఎందుకంటే కిందసారి మీకు చెప్పాను కదా వర్షం పడిందని మా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. మాన్యాకి స్ట్రెస్ పార్టీ ఇవ్వడం ప్లాన్ ఫ్లాప్ అయిపోయిందని మాన్యాకి జస్ట్ ఈవినింగ్కే తీసుకొని వెళ్ళాము బర్గర్ అవన్నీ ఇప్పించడానికి. బట్ ఎస్ నాగి ఇది పుట్టినరోజు లంచ్ పార్టీ కూడా ఇంకా మాకు బాకీ ఉండేది. సో రేపు చేసుకుంటాము అది. అండ్ ఎక్కడికి వెళ్తాం అది రేపు మీకు చూపిస్తాను. లంచ్కి ఎక్కడికి వెళ్తాం అండ్ థర్డ్ అనేది ఎక్కడికి వెళ్తాను మొత్తం మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చూసుకోండి. 11 o'clock అవుతుంది. సో కొంచెం ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ పడుకుని పోతాము. సో బాయ్, గుడ్ నైట్. మళ్ళీ పొద్దున్న కలుస్తాం. బాయ్, గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు మేము రెడీ అయిపోయాము అందరం. అండ్ ఇక్కడ మాన్య కూడా రెడీ అయిపోయాడు అండ్ ఇక్కడ ఆడుకుంటున్నాడు. చూడండి ఇక్కడ నుంచి అక్కడికి అవుతున్నాడు. మాన్య కూడా రెడీ అయి కూర్చుంది. మాన్య కొత్త టాప్ వేసుకుంది. స్టైల్ చూసారా, దాని బెల్ట్ వేసుకుంది. టాప్ లో బెల్ట్ వేసుకొని ఉంది. యోయో అండ్ డాడీ కూడా రెడీ అయిపోయారు. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారు. నాగి వాడు కూడా బయలుదేరిపోయారు ఈరోజు. నేను కూడా రెడీ అయిపోయాను, ఫుల్లీ కంప్లీట్లీ రెడీ అయిపోయాను, ఫుల్ రెడీ. అండ్ బాటిల్స్ అందరూ వాటర్ బాటిల్స్ అని పెట్టేసాను. ఎవరితో నేను కామన్గా పెట్టేసాను. మళ్ళీ బ్యాగ్లో కూడా నేను చిప్స్ ప్యాకెట్ ఒకటి పెట్టాను, వాటర్ బాటిల్ పెట్టాను. సో అన్నీ సదనం అయిపోయింది. ప్రస్తుతం నాగి వస్తే బయలుదేరిపోదాము. ఇంకా అలా ఉంది మాకు. ఇప్పుడు రెడీ అయిపోయాము అండ్ నాగి రెడీ వస్తే కాల్ చేసుకొని సో బయలుదేరిపోతున్నాము. సో అన్నీ కూడా రెడీ అయిపోయింది. బాబు అందరూ రెడీ అయిపోయి నిల్చున్నాము. సో నాగి కాల్ చేసుకొని వచ్చారు. ఈరోజు అమ్మ కూడా వస్తున్నాం మాతో పాటు. కిందసారి అమ్మకి ఇంట్లో బాగోదని అమ్మ రాలేకపోయారు. ఈసారి అమ్మ కూడా వచ్చారు. సో కార్లో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అందరూ. మాన్యా అప్ప కోసం గిఫ్ట్ పెట్టుకుని వెళ్తుంది. గిఫ్ట్ బాక్స్ చూసారు కదండి, అది మాన్యా గిఫ్ట్ పట్టుకుంది పప్ప కోసం. సో అందులో ఏముంది అది మీకు తర్వాత ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను. సర్ప్రైజ్ అది నాగి ఓపెన్ చేస్తారు, అప్పుడు చూపిస్తాం మీకు. మాన్యా గిఫ్ట్ బాక్స్ చూడండి పట్టుకుంది, పెద్ద గిఫ్ట్ బాక్స్. నాగి కార్ అక్కడ సైడ్ లో నించింది. సో మాన్యా ఇస్ గోయింగ్ నౌ. అనే కొత్త టాప్ వేసుకుంది. దీనికోసం నేను అమెజాన్ లో తీసుకున్నాను ఈ టాప్. సో డిజైన్ చూసాను, నెట్ డిజైన్ కొత్తది వేసుకుంది. అమ్మ కూడా వచ్చారు మాతో పాటు. సో ఇప్పుడు మా అమ్మ ఇంకా మాన్యా వెనుకాట్లు కూర్చుంటున్నారు అండ్ నేను ముందు కూర్చుంటాను. డాడీ వాళ్ళు క్యాబ్ బుక్ చేశారు. సో వాళ్ళ క్యాబ్ ఇంకా రాలేదు. వాళ్ళ క్యాబ్ కోసం వెయిటింగ్. క్యాబ్ వస్తే ఇప్పుడు అందరూ కలిసి వెళ్ళిపోతాము. నా కార్ ఎలాగో వచ్చేసింది. మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఊబర్ క్యాబ్ కోసం. సో ఇంకా రాలేదు వాళ్ళది ఊబర్. కిందసారి మామూలు బుక్ చేసా కానీ ఈసారి ఊబర్లోనే వెళ్ళిపోతున్నాము. డ్రాపింగ్ ఎక్కడికైనా పార్కింగ్ ఇబ్బంది అయిపోతుందని. క్యాబ్ వచ్చింది మమ్మీ వాళ్ళది కూడా. సో వాళ్ళు కూడా ఎక్కిపోతున్నారు అండ్ మేము కూడా మా కార్లో ఎక్కిపోయి బయలుదేరిపోతున్నాము. ఎక్కడికి వెళ్తాము మీకు ముందుకు చూపిస్తాను. ముందుకెళ్తే మీకు తెలుస్తుంది. మళ్ళీ బీచ్ రోడ్కి వచ్చేసాము. సో మీకు మళ్ళీ నేను బీచ్ రోడ్ చూపిస్తాను, బీచ్ చూపిస్తున్నాను. సో ప్రతి వారం మీకు నేను బీచ్ చూపించి ఎంజాయ్ చేయిస్తున్నాను. డైరెక్ట్ గా గోవా దగ్గరికి వచ్చాము, మినీ గోవా దగ్గరికే. సో చూసుకోండి, నా రైట్ సైడ్ లో ఉంటుంది మినీ గోవా.
కొబ్బరి చెట్లు అని ఉన్నాయి అండ్ బీచ్ కనిపిస్తుంది. ముందుకు కూడా కొబ్బరి చెట్లు. కానీ ఇవాళ కిరీటాలు చాలా 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 గట్టిగా వస్తున్నాయి. మరి ఎందుకు అమావాస్య ఉందా ఇప్పుడు అమ్మా? వచ్చి అమావాస్య కదమ్మా. అయితే అందుకోసమే అమావాస్య ముందుకు వస్తుంది కాబట్టి కిరీటాలు చాలా గట్టిగా వస్తున్నాయి. దట్ ఈస్ వాట్ ట్యూస్డే అమావాస్య ఉంది. సో కిరీటాలు అందుకోసం చాలా గట్టిగా వస్తున్నాయి. ఓకే, నేను ఏదో కిరీటాలు రాంగ్ అంట, కిరీటాలంట, సారీ. ఓకే, కిరీటాలు. ఓకే, చూసారా, తెలుగు ఇలాగే ఉంటుంది. ప్లీజ్ నన్ను క్షమించండి. అలలు అంటారు. అండ్ ఇప్పుడు చూసుకోండి మినీ గోవాకి. I finally know how to live without hurting myself. I think that I am moving on, cause I do feel less broken. I needed a sign, and this is a sign that I'm healing. I'm finally healing from you. I'm finally healing from you. లో మీకు కనిపిస్తూనే ఉంటుంది టియుది ఎయిర్క్రాఫ్ట్, TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అండ్ నా రైట్ సైడ్ లో సబ్మరీన్ మ్యూజియం. సో మేము ఇప్పుడు వచ్చాము మా డెస్టినేషన్ కి, సబ్మరీన్ మ్యూజియం కి. ఇక్కడ రాసి ఉంటుంది కురుసురా సబ్మరీన్ అంట. కురుసురా సబ్మరీన్ మ్యూజియం కూడా వాళ్ళది ఇది. సో వెళ్ళి బాగుంటుంది లోపల కూడా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళితే ఫస్ట్ టైం కురుసురా సబ్మరీన్ మ్యూజియం కి రావడం. మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ మేము టికెట్ కౌంటర్కి వెళ్తున్నాము. టికెట్ కౌంటర్ రేట్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అడల్ట్ 40 రూపీస్, చైల్డ్ 20 రూపీస్, కెమెరా ఉంటే 100 రూపీస్ ఉన్నాయి. సో వచ్చే వాళ్ళు చూసుకోండి, టికెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ బీచ్ వ్యూ కూడా పక్కనే ఉంది. సో బీచ్ వ్యూ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు, అంతలాగా ఉంది. అండ్ సే దిస్ సబ్మరీన్ ఫ్రమ్ హియర్. Just an imperfect person in this imperfect world, but I'm learning my way under this maze that I'm running through. Now when I think of you, I'm fine. See a picture of you, you would eat me alive. And now when I think of you, I'm fine. And all of the wounds that were opened by you are now closing. వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్ మాన్య ఫ్యాషన్. నవ్యూస్ అందరూ చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మ్యూజియంకి వచ్చేసాము. సో మ్యూజియం దగ్గర అందరూ చదువుకుంటున్నారు, బోర్డ్స్ అవన్నీ ఏం రాస్తుంది, ఎలా మేకింగ్ అయిందని చదువుకుంటా. అండ్ నా వెనకాల మీకు కనిపిస్తూ ఉంటుంది మ్యూజియం. సో ఇప్పుడు వెనకాలకి వెళ్తాము, లోపలికి వెళ్తాము, ఎలాగున్నాయి ఏమున్నాయి అవన్నీ చూసుకుంటాము. సో మీరు కూడా చూసుకోండి, పూర్తిగా వీడియోని చూసుకోండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ సబ్మరీన్ చూడలేదు అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసుకోవచ్చు వైజాగ్లోని. తప్పకుండా రండి. ప్రస్తుతానికి మీకు నేను ఫ్యాక్ట్స్ అండ్ మేకింగ్ ఆఫ్ కురుసురా మ్యూజియం గురించి చూపిస్తున్నాను. ఇదేమో మేకింగ్ ఆఫ్ కురుసురా మ్యూజియం. సో ఎలా తయారైంది మ్యూజియం, దీని గురించి కూడా చెప్పారు. సో డీటెయిల్స్ పూర్తిగా మీకు కింద చూపిస్తున్నాను, మీరు చూసుకొని చదువుకోవచ్చు. అండ్ కొన్ని తెలుసుకునే వాళ్ళు చాలా ఉంటారు, వాళ్ళు దే వాంట్ టు నో సంథింగ్. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇది బోర్డ్ చూపిస్తున్నాను మీకు. అండ్ పక్క నుండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది సబ్మరీన్, దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఓవర్ వ్యూ ఆఫ్ లైఫ్ ఇన్ అ సబ్మరీన్, దీని గురించి అని చెప్పారు. ఆ సబ్మరీన్ మొత్తం ఓవర్ వ్యూ చూపించారు. అండ్ ఇక్కడ ఉంది ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ నేవీ సబ్మరీన్ ఆర్మ్, ఇండియన్ నేవీ వాళ్ళది సబ్మరీన్ గురించి చెప్పారు ఇక్కడ. సో ఫస్ట్ సబ్మరీన్ ఇవన్నీ చెప్పారు. మ్యూజియం ఎలాగా ఏంటి అనే సంగతి గురించి అన్నిలో రాసి ఉంది. సో మనకి ఈ సబ్మరీన్ లో ఏం చూడగలుగుతామంటే, సబ్మరీన్స్ వారు ఎలా బతుకుతున్నారు, జనాలు ఉంటారు కదా సబ్మరీన్ లో, వాళ్ళు ఎలాగా బతుకుతున్నారు, ఎలాగా అందులో ఏమేమి చేస్తున్నారు, హౌ దే సర్వైవింగ్, ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, వీటి గురించి ఇందులో మీకు డీటెయిల్డ్ గా చూపిస్తారు. సో ఎస్, మన సబ్మరీన్స్ ఎప్పుడు ఎక్కలేదంటే, మా డాడీ నేవీలో ఉన్నవారు కాబట్టి నేను ఒకసారి సబ్మరీన్ లోపలికి వెళ్ళాను. సో ఐ నో అబౌట్ ఇట్. బట్ ఎస్, చాలా మందికి సబ్మరీన్ గురించి, ఆ సబ్మరీనర్ గురించి తెలియట్లేదు. వాళ్ళు ఎలాగుంటారు, ఏం చేస్తారు, హౌ దే సర్వైవ్, ఏం తింటారు, ఎలా పడుకుంటారు అని. సో వాటి గురించి మీకు ఈ మ్యూజియం లో చూపిస్తారు పూర్తిగా. సో అఫ్ కోర్స్ డీటెయిల్డ్ గా మీకు చెప్తాను అని చూపిస్తాను. చూసుకోండి, డెఫినెట్ గా మీకు ఎంజాయ్ గా కనిపిస్తూ ఉంటుంది. సో మర్చిపోకుండా చూడండి మ్యూజియం కి ఒకసారి. ఒక వైజాగ్ విజిట్ చేసిన వాళ్ళు కూడా వైజాగ్ టూర్ లో
మీరు కంపల్సరీ ఇక్కడికి వచ్చి వెడ్డింగ్ చూసుకోండి. దాని ఆపోజిట్ లోనే మీకు ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి వాళ్ళు మీరు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా చూసుకోవచ్చు. ఈవెన్ దాట్ ఈస్ ఆల్సో ఒరిజినల్. అది కూడా ఒరిజినల్ గా పెట్టారు. సో అది కూడా బాగుంటుంది. ఇది వాళ్ళది ఎంట్రీ పాయింట్. ఇలా ఎక్కడి నుంచి ఇంతకు ముందు ఐ థింక్ మెషిన్ ఉండేది, మెషిన్ తో పాటు వచ్చి, బట్ నా కరోనా వల్ల మెషిన్ తీస్తారేమో. సో ఇది ఎంట్రీ పాయింట్. అండ్ దెన్ హియర్ ఇట్ కమ్స్ ది యాంకర్. మనం సబ్మరీన్ స్టే చేసినప్పుడు ఉంచినప్పుడు యాంకర్ వేస్తాం కదా. సో ఇది ఆ యాంకర్. ఇది నీళ్ళ లోపలికి మనం సీ లోపలికి ఇది పెడతాము. సో దిస్ ఇస్ దట్ యాంకర్. అండ్ లెట్ మీ సీ హౌ, ఓ మై గాడ్, ఇట్స్ ఒరిజినల్, ఇట్స్ రియల్, ఇట్స్ రియల్. చాలా బరువు ఉంది. సీ ద చైన్స్. మీకు దీని చైన్ కానీ చూసుకోండి ఒకసారి. దీని చైన్ చూపిస్తున్నాను. ఎంత దళసరిగా, ఎంత బరువుగా ఉంది. అండ్ దిస్ వన్ ఇస్, మీకు వినిపిస్తుందా సౌండ్? సీ దిస్, ఆ సౌండ్. ఇది టార్పెడో అంటారు దీనికి. ఇదేమో మిస్సైల్ ఒకటి. ఇది సబ్మరీన్ లోపల ఉంటుంది. మన సబ్మరీన్ లోపల ఎక్కడికైనా వార్స్కి వెళ్ళినప్పుడు ఇవి పనికి వస్తుంది. వార్ సబ్మరీన్ లోపల నుంచి వీళ్ళు ఫైరింగ్ చేస్తారు. దీన్ని టార్పెడో అంటారు. దీని గురించి ఇక్కడ డీటెయిల్స్ గా ఉంది. నేను మీకు జూమ్ గా చూపిస్తున్నాను అది కూడాను. సో ఇది కూడా అవసరం ఉన్న వాళ్ళు చూసుకొని ఆఫ్ కోర్స్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు. నావల్ సబ్మరీన్ మ్యూజియం కుల్సురాది. ఇది శ్రీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఉండేవారు. అప్పుడు తన కింద చీఫ్ గెస్ట్ కింద వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. సో రియలీ ఇట్ ఈస్ ఆన్ ఆనరబుల్ థింగ్. మనకి ఇండియన్ నేవీ వాళ్ళు ఇచ్చిన కుల్సురా మ్యూజియం. అండ్ వీఆర్ హ్యాపీ దట్ మనకి మ్యూజియం వైజాగ్ లో ఉంది. సో వైజాగ్ ఇట్స్ అందరికీ దిస్ ఇస్ రియలీ అ ప్రౌడ్ థింగ్. వీ హ్యావ్ ఒరిజినల్ 2 things. ఒకటి ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ అండ్ రెండోది సబ్మరీన్. సో ఇట్స్ రియలీ అన్ ఆనర్ అండి. మన వైజాగ్ లో మనకి సబ్మరీన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ 2 ఉన్నాయండి. అండ్ మన మెట్ల నుంచి పైకి వెళ్ళి ఆ లోపల మాన్యా నుంచి ఉంది అక్కడ చూడండి పైన. దాట్ ఈస్ వాట్ ది ఎంట్రన్స్ ఇస్. మెట్లతో మేము పైకి ఎక్కుతున్నాము స్టెప్స్ నుంచి. అండ్ నౌ దిస్ ఇస్ ది ఎంట్రన్స్, దిస్ ఇస్ ది ఎంట్రీ పాయింట్. సో ఇలాగా లోపలికి వెళ్తున్నాం. అండ్ మీకు ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా బాగా కనిపిస్తూనే ఉంటుంది. సీ ద బీచ్ వ్యూ. నించుంటే ఇక్కడ పైన మంచి బీచ్ వ్యూ లుక్ వస్తుంది. చూడండి ఇక్కడ కంపార్ట్మెంట్ 1 వచ్చింది. అండ్ ఇక్కడ సబ్మరీన్ ది పూర్తిగా ఇన్నర్ లుక్ ఇచ్చాడు, ఇంటీరియర్ లుక్. స్లైడింగ్ లాగా ఇచ్చారు పైకి ఎక్కడానికి. పైన చూడండి మాన్యా నించుంది. అండ్ ఇప్పుడు మనకి వంగి వెళ్ళాలి, అదర్వైజ్ మూర తగులుతుంది. సో నాగిన్ చూడండి, నాగిన్ నించుంటే ఎంత హైట్ గా ఉన్నారు. అండ్ వంగి వచ్చారు అలాగా. ఇదేమో వాష్ స్పేస్. ఇక్కడ ఓపెన్ చేయలేకపోతుంది. ఇక్కడ ఫైర్ హౌస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను. ఇదేమో కెప్టెన్స్ క్యాబిన్ అంట. సో కెప్టెన్ ఇక్కడ కూర్చొని అండ్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇస్తారు. సౌండ్ రూమ్. సో దిస్ ఇస్ ద సౌండ్ రూమ్. ఇక్కడ సౌండ్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటారు సబ్మరీన్ ది. సో సౌండ్ రూమ్ లో కూడా ఒకరు ఉంటారు కంపల్సరీ ఎవ్రీ టైమ్. అండ్ దిస్ ఇస్ ది బెడ్. యూ కెన్ సీ ద బెడ్. ఇక్కడ పడుకోవడానికి ఎలా ఉన్నాయో మన డబుల్ డెక్కర్ లాగా ఉంటాయి కదా, అలా ఉన్నాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు స్లీప్ ఓవర్ హియర్ ఆల్సో. వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు స్లీప్. ఇదేమో వార్డ్ రూమ్. అంటే ఇక్కడ వాళ్ళు డిన్నర్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద డిన్నర్ రూమ్. డిన్నర్ లంచ్ అవన్నీ తింటూనే ఉంటారు అండ్ డిస్కషన్ చేసుకుంటారు ఏం చెయ్యాలి ఏం లేదని.
ఇది వాళ్ళకి ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చింది మళ్ళీ బెడ్రూమ్ లాగా, మళ్ళీ పడుకున్నారు ఇక్కడ. అండ్ మీకు ఇక్కడ నుంచి మళ్ళీ చూపిస్తున్నాను. పడుకుంటారు మళ్ళీ. పడుకోవాలి ఇక్కడ తినడానికి. ఇది దిస్ ఇస్ ఫర్ ఈటింగ్ ఫుడ్. అండ్ కింద చూడండి మీకు ఒక స్పేస్ ఉంది. ఇది బ్యాటరీ పిట్ అని రాస్తుంది చూడండి. ఆరో మాకు ఇచ్చి బ్యాటరీ పిట్ నెంబర్ 2. సో లోపల బ్యాటరీ ఏదో ఉంటుంది సంబంధించినవి. దిస్ ఇస్ ద కంపార్ట్మెంట్ లో కమ్ కూల్ ద ఎయిర్. ఓకే, మనకి హీట్ ఎక్కిపోతే సబ్మరీన్ లోపల అప్పుడు కూల్ చేయడానికి అది కంట్రోల్ రూమ్. మళ్ళీ చూడండి ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని పడుకోవడానికి ఉన్నాయి, బట్ మీరు చూసుకోగలుగుతారు. కష్టంగా ఉంది పడుకోవడానికి, చాలా కష్టం లోపల పడుకోవడం ఇలాగా. అండ్ ఇక్కడ చూడండి సేమ్ అక్కడ మీకు చూపించాను కదా టేబుల్ తినడానికి. ఇక్కడ డెప్త్ ఇండికేటర్ అని ఉంది ఒకటి. సో ఇది ఎంత వరకు వెళ్ళిందో ఏంటో ఇండికేట్ చేస్తుంది. మాక్సిమం 280 మీటర్స్ వెళ్తుంది. ఇదేమో కంపార్ట్మెంట్ 3. అండ్ ఇక్కడ వాళ్ళంతా అనౌన్స్మెంట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి అంటే ఈ రూమ్ లోనే ఇస్తారు వాళ్ళు. చూడండి ఇక్కడ వాష్రూమ్ లాగా ఉంది చూడండి. అది మనకి కమోడ్ ఉంది అండ్ చేతులు కడగడానికి ఉన్నాయి. బట్ దాట్ ఈస్ ఆల్సో సీ నాట్ మనకి అంత మంచిదేం కాదు. సో ఇట్స్ డిఫికల్ట్ ఫర్ అస్ టు గో టు వాష్రూమ్ ఆల్సో. అండ్ నాకు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు, టక్ టుక్ చేస్తున్నారు. రైట్, సో ఇక్కడ ఏదో ఇది అనౌన్స్మెంట్ సెంటర్ అంటే ఇక్కడ నించొని అనౌన్స్ చేస్తారు ఎక్కడికి ఏమి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలో. ఇది ఈ టేబుల్ నుంచి వాళ్ళు ఇస్తారు అందరికీను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది మెయిన్ ఇంటర్ కంపార్ట్మెంట్. ఎస్, చూడండి మీకు కనిపిస్తుంది ఇవంతా సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళవి. ఎక్కడికి తిప్పాలో గాజీ అటాక్ మూవీ చూసి వాళ్ళు ఉంటారు కదా, గాజీ అటాక్ మూవీ చూసుకోండి. అందులో మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ వచ్చేస్తాయి. నేను కూడా ఆ మూవీ చూస్తున్నా నాకు సబ్మరీన్ గురించి ఇంకా మంచిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళు తిప్పుతూనే ఉంటారు, ఇవి అవి ఇలా తిప్పుతూనే ఉంటారు. వి డోంట్ నో వాట్ ఈస్ వాట్, దేనికి ఏం తిప్పాలో మనకు తెలియదు అని నేను చెప్పలేను కూడా. అది ఓన్లీ నడిపిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఇది కూడా డెప్త్ మీటర్ కిందకి ఎంత వరకు వెళ్ళిందని చూపిస్తుంది మనకి. టార్పెడో కంట్రోల్స్ 4, ఇదేమో 6 అటు చెప్పాం కదా. ఇక్కడి నుంచి స్విచ్ ఆన్ చేసి మొత్తం అంతా కంట్రోల్ చేసి ఎన్ని ఫైర్ చేయాలా, ఎలాగ ఫైర్ చేయాలా అని ఉంటాయి. దానికి సబ్మెరీన్ లో నా హైట్ ఉన్నాడు పనిచేయడం, అందుకే నేను ఉద్యోగానికి రాలేదు. మీలాంటి వాళ్ళు తీసుకోరు వాళ్ళు. నేను రాలేదు. You're the light, you're the night, you're the color